నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నంత మాత్రాన సీఎం కేసీఆర్ డిఎన్ఏ మారదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ, కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై భగ్గుమన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నే లేకుండా చేస్తారు అని అనుకోవడం మా తప్పేనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. లిక్కర్ స్కామ్ కి మహారాణి కవిత అని, కవిత మంచి యాక్టర్ అయిందన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసులు దాడి చేసి సీజ్ చేసినందుకు నిరసనగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ముఖ్య కూడలిలో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తున్న తనను బలవంతంగా అదుపులోకి తీసుకుని ఇంటి వద్ద వదిలేశారని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంట్లో దిగ్బంధించారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రైవేట్ అంబులెన్స్ వారితో సమావేశం నిర్వహించి నిర్ణయించిన రుసుమునే వసూలు చేయాలని ఆదేశించడం జరిగిందని అన్నమయ్య జిల్లా మదనేపల్లి 2 టౌన్ సిఐ మురళీకృష్ణ తెలిపారు. లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన ఓ ఎస్ఐ ఆధారాలు దొరకకుండా ఉండేందుకు కరెన్సీ నోట్లను మింగేసే ప్రయత్నం చేశాడు. దీంతో అతని నోట్ల నుంచి డబ్బులను బయటకు లాగేందుకు అధికారులు పడరాని పాటలు పడ్డారు. హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలో 100 పడకల ఆసుపత్రిలో ఒక శిశువు మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందిందని బంధువుల ఆందోళన చేపట్టారు. విశాఖలో జరిగిన జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రతిష్టాత్మకంగా జగనన్న స్వర్ణోత్సవ సంబరాలను నిర్వహిస్తోంది. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవంతో సైదాబాద్లో మైల్ కోల్ మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నందిగామ పట్టణం కాకాని నగర్ నందు మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య, నందిగామ మండలం అంబారుపేట గ్రామం మండల ప్రాథమిక పాఠశాలలో నిర్మాణం జరుగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను పాఠశాలకు అప్పచెప్పవలసిందిగా హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఒకేసారి 7 స్క్రీన్లు ప్రారంభించడం సంతోషంగా ఉందని ప్రముఖ సినీ యాక్టర్ అడవి శేషు అన్నారు. హైదరాబాద్ మోలాలిలో ఏఎంఆర్ సినీ ప్లానెట్ మాల్ను ప్రారంభించారు శేషు. విశాఖలో జనసేన వీర మహిళలు నిరసనకు దిగారు. జనసేన అధినేత ప్రచార రథం వారాహి పట్ల వైసీపీ నేత అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. విశాఖ ఏండాడా లా కాలేజీ సమీపంలో ఏర్పాటు కానున్న వైసీపీ నూతన కార్యాలయానికి శంకుస్థాపన అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైద్య శాఖ మంత్రి విడుదల రజని, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నంత మాత్రాన సీఎం కేసీఆర్ డిఎన్ఏ మారదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ, కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రెడ్కో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇంధన పరిరక్షణ రంగంలో చేస్తున్న కృషికి గాను జాతీయ అవార్డు వరించింది. సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల సమావేశం వాడివేడిగా జరిగింది. పాలక మండల సభ్యులను చైర్మన్ అశోక్ గజపతిరాజు పట్టించుకోలేదంటూ మహిళా సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై భగ్గుమన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నే లేకుండా చేస్తారు అని అనుకోకపోవడం మా తప్పేనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. లిక్కర్ స్కామ్ కు మహారాణి కవిత అని, కవిత మంచి యాక్టర్ అయిందన్నారు.